కృష్ణరాజు గారు కనెక్ట్ అయి ఉన్నారు కదా. సో అంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో మోదీ వైఖరి ఏ రకంగా ఉండవచ్చు? 2014లో అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పుడు ఇచ్చిన హామీలు తెలుసు. వెంకన్న సాక్షిగా మోదీ అంతకుముందు ఎన్నికలకు ముందు 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కూడా అందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత ఫీజిబిలిటీ లేదు, అవకాశం లేదు, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంటే అది భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? 6 లోక్సభ స్థానాలు, చాలా కీలకమైన నాయకులు బరిలో ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉండబోతోంది? దక్షిణాదిలో కూడా ఖచ్చితంగా మేము పాగా వేయబోతూ ఉన్నాం అని చెప్పి ఆ పార్టీ నాయకులు చాలా ధీమాగా ఉన్న పరిస్థితుల్లో ఏం జరిగే అవకాశం ఉంది 2024 ఎన్నికల తర్వాత? భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో? సార్, ఇప్పుడు వీళ్ళు ఒక కూటమిగా వెళ్ళటం వలన ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళ పరిస్థితి మెరుగవుతుంది. అంటే విన్నింగ్ ఛాన్సెస్ అనేవి చూడాలి మనం, వెయిట్ అండ్ సీ. ఓట్ల శాతం అయితే ఖచ్చితంగా కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. రెండోది, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ కు బాగా చేసిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు వివిధ కేంద్ర సంస్థలతో పాటు నాకు తెలిసినంత వరకు గత 10 సంవత్సరాలుగా సుమారుగా 3.5 లక్షల కోట్ల రూపాయల విలువైన ఇన్ఫ్రాటెక్ పనులు, కేంద్ర ప్రాయోజిత పనులు ఆంధ్రప్రదేశ్ లో చేశారండి. వాళ్ళు అది ఏమైనా కానివ్వండి, వాళ్ళు కేంద్ర స్పాన్సర్డ్ వర్క్స్ అనేది దాదాపు 3.5 లక్షల కోట్ల పైగానే చేశారు వాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్కి అయితే వాళ్ళు అయితే అన్యాయం చేయలేదు. పోలవరానికి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలోనే ఒక 15,000 కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, పోలవరానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో లోపం ఏదైనా ఉందంటే గతంలో ఉన్న టీడీపీ, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వాలే లోపం తప్ప కేంద్రానికి కాదు. ఎందుకంటే కేంద్రం దగ్గర నుంచి వీళ్ళు స్పష్టమైన హామీ తీసుకోలేకపోయారు. ఎందుకంటే వీళ్ళు పాత సంవత్సరాల ఎస్టిమేషన్ బట్టి దాని ప్రకారం 30,000 40,000 ఇవ్వాలని చెప్పి ఎస్టిమేట్స్ ఇస్తే దానికే కేంద్రం స్టిక్ ఆన్ అయింది. తర్వాత రివైజరీ దానికి ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళు మేము ఎందుకు ఇస్తాం, మీరు ఇట్లా జాప్యం చేస్తూ పెంచుకుంటూ పోతే దానికి అయ్యే బియ్యం ఎందుకు భరిస్తామని చెప్పి కేంద్రం అంటుంది. రెండోది ఏంటంటే మన ఈ ఆర్ఆర్ పనులకి, అంటే భూసేకరణ అయితే పునరావాసం, ఈ పనులకి అయ్యే మొత్తానికి ఎంత ఇస్తారు అనే దాంట్లో కూడా కేంద్రం నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ స్పష్టత తీసుకురాలేకపోయారండి. అంటే కేంద్రం నుంచి పోలవరానికి సంబంధించి నిధులు తెచ్చుకోవడంలో ఈ 2 పార్టీలు, టీడీపీ అలాగే వైసీపీ కూడా ఒక చెప్పండి విఫలమయ్యాయి. ఈ రోజు కూడా కేంద్రం స్పష్టంగా నిర్దిష్టంగా ఇంత అమౌంట్ ఇస్తానని చెప్పి చెప్పటం లేదు. ఆ చెప్పేంత వరకు కూడా దానికి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు వస్తాయి అని చెప్పి తెలిస్తే తప్ప ఈ ప్రభుత్వం అక్కడ పనులు చేయించేందుకు ఆస్కారం కూడా లేదు. సార్ కృష్ణరాజు గారు, అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు కదా సార్. అన్ని అవకాశవాద రాజకీయాలే. గతంలో నిజంగా టీడీపీ విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన విమర్శలు తక్కువేం కాదు. చాలా అగ్రెసివ్గా వాళ్ళు కామెంట్ చేశారు. కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా తక్కువ తిన్నారా అంటే అసెంబ్లీలోనే మోదీ గారి భార్య గురించి ప్రస్తావించిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, అందరూ కూడా విమర్శలు చేసుకున్న వాళ్ళే. గతంలో జగన్ మీద విమర్శలు చేసిన బొత్సాయే ఇప్పుడు క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నారు. రోజా కూడా వైఎస్ఆర్ని కామెంట్ చేశారు. అంటే అందరూ కూడా, అంటే నాట్ ఓన్లీ టీడీపీ బీజేపీ, వైసీపీలో కూడా ఇటువంటి సాంప్రదాయం ఉంది. అంటే రాజకీయ నాయకుల వైఖరి, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ పద్ధతి, వీటి గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా బాగా ట్రోల్ చేస్తున్న ఒక వీడియో సార్, 2018 తర్వాత బీజేపీ అండ్ టీడీపీ విడిపోయిన తర్వాత, అంటే ఇక్కడ మంత్రుల్ని వాళ్ళు ఉపసంహరించుకుని అక్కడ మంత్రుల్ని